స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్కి ఒక గుడ్ న్యూస్. సో రిజల్ట్స్ డేట్ అన్అఫిషియల్గా బయటకు అయితే రావడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ డేట్ చెప్పే ముందర రిజల్ట్స్ని ఫాస్ట్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి, దాని డైరెక్ట్ లింక్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా అయితే మీరు రిజల్ట్స్ కోసం అని చెప్పి www.manabadi.co.in అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి. www.manabadi. ఇన్ కేస్ ఒకవేళ మీకు www అని కొట్టకపోతే గూగుల్లోకి వెళ్ళి జస్ట్ మనబడి అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చే లింక్ని ఓపెన్ చేయండి. దీంట్లోకి వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ లింక్స్ రెండు కనబడతాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. ఈ రెండు లింక్స్లో మీ రిలవెంట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. అంటే మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఇక్కడే రిలీజ్ అయ్యాయి ఈ వెబ్సైట్లోనే. సో వన్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇదే పేజ్లో మీకు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫాస్ట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నాట్ ఓన్లీ 2024 అండి, 2008 నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా మీకు ప్రతి ఒక్క రిజల్ట్ వీళ్ళ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే క్లిక్ చేసి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. సో 2008, 9, 10, 11, 12, 13, 14 అట్లా మనకు 2023 దాకా కూడా లాస్ట్ ఇయర్ దాకా కూడా ఉంది. 2024 కూడా వస్తుంది. మరి తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టూ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి నేమ్ వైజ్, రెండోది హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు మీకు లెఫ్ట్లో రైట్లో కనబడుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ప్రాసెస్ కూడా సేమ్ అనమాట. నేమ్ ద్వారా యాజ్ వెల్ యాజ్ మీకు హాల్ టికెట్ నెంబర్ ద్వారా. సో ఇప్పుడు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే డేట్ అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. సో మనకు ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది ఎలక్షన్ కమిషన్ నుంచి. సో ఈవెన్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా క్లియరెన్స్ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎక్స్పెక్టెడ్ డేట్ 22 రిలీజ్ చేయాలని చెప్పి అన్నారు. ఇది 99.9% అదే రోజు మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా పోస్ట్పోన్ అయితే 1 డే పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదా ప్రీపోన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో 20th కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి మినిస్టర్ గారి అపాయింట్మెంట్ దొరకాలి రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి. సో మినిస్టర్ గారు మళ్ళీ ఆయన ఎవరిదైతే ఎలక్షన్ కమిషన్ ఉంటుందో ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి కాబట్టి సీఎం కానీ ఎవరైనా కానీ సో వీటన్నిటి కోసం అని చెప్పి ఈ రిజల్ట్స్ అనేది పోస్ట్పోన్ చేసే ప్రీపోన్ కానీ పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. ఈ టైం గ్యాప్లో ఉంది. బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 22 అయితే మనకు వచ్చేస్తాయని చెప్పేసి వచ్చింది. అయితే మరి 22 కానీ లేకపోతే ముందు కానీ తర్వాత కానీ వస్తే మీకు ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మీరు ఛానల్ చూస్తున్నారో మనబడి వీడియోస్, ఆ ఛానల్లో పక్కన కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే పాత వాళ్ళైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, జస్ట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోదు, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో ఏది వచ్చినా సరే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ లాగా వస్తుంది. కాబట్టి మిస్ అవ్వరు. సెకండ్, టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. మనబడి ఇంటర్ అనే టెలిగ్రామ్ ఛానల్, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి వ్యూ ఇన్ టెలిగ్రామ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇమ్మీడియట్గా మీకు డేట్స్ కానీ ఏది వచ్చినా సరే సంబంధించిన ప్రతి ఒక్కటి ఎంసెట్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి, రిజల్ట్స్ సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి పీడిఎఫ్స్ కానీ, అప్డేట్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, న్యూస్ కానీ ఇక్కడ మీకు అప్డేట్ వస్తుంది. దెన్ ఫైనల్గా మనబడి ప్లే స్టోర్కి వెళ్ళి మనబడి మొబైల్ యాప్ అని ఉంటుంది.